ఇయ్యాల కూడా బస్సు ఆడోళ్లతో నిండిపోతానని నేను అస్సలు ఊహించలే. ఏ ఎందుకు ఇవాళ మన పండుగ ఉన్నదా అన్న? పండగ కాదక్క, మీ ఆడోళ్ళందరికీ దండగా. మీరెవ్వరూ న్యూస్ చూడరనుకుంటా. న్యూస్ ఏముంటదన్న, అదే రొటీన్ 24 గంటలు చెప్తూనే ఉంటారు. అదే సీరియల్ అయిందనుకో ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటది. ఇప్పుడు ఆ రొట్టెనే మీకు అవసరం పడ్డది. ఇయాటి నుండి ఫ్రీ బస్సులు బంద్. అందరు పైసలు ఇవ్వండి, టికెట్ కొడతా. షాక్ అయిన చాలు, పైసలు ఇస్తే అందరి టికెట్ కొడతా. ఓ కండక్టర్ అన్న, ఏందిది గట్టెడ బంద్ చేస్తారు? మరి మీ అందరికి ఫోన్ చేసి ఫ్రీ బస్సులు బంద్ అని చెప్పాలా? ఫ్రీ బస్సులు గట్టెడ బంద్ చేస్తారు చెప్పాలి. బరాబర్ మాకు చెప్తే బంద్ చేయాలి. ఫ్రీ బస్సు ఉన్నాయని మేము బస్సు ఎక్కింది. దీన్ని అస్సలు ఊరుకునే లేదు. అందరం బస్సుల ముందు కూర్చొని ధర్నా చేయాల్సిందే. అన్ని మాకు తెలియదు. పైసలు ఇవ్వలేమో అదే ఫ్రీ బస్ అయిపోతుంది. గట్టెట్లా కుదురుతుంది? పైసలు నా జేబులోకి వెళ్ళి పెట్టుకుంటావా అయింది? టికెట్ కొట్టుకుంటావో కొట్టుకోపో, అది నీ ఇష్టం. మేమైతే పైసలు ఇవ్వం, ఆధార్ కార్డు వేసి పెడతాం. అంతే, ఆధార్ కార్డు వేసి పెడతాం. అరే మంచిగా ఉన్నారు కదా మీరు. పైనుంచి ఫ్రీ బస్సు తీసేస్తే నేనేం చేయాలి? ఇగో నీ బస్సులా డీజిల్ కొట్టించినావు, అలా కల్తీ కలిసింది. నువ్వు పోయి బంక్ ఓనర్ని అడుగుతావా, అంబానీని అడుగుతావా? అంబానీని ఎందుకు అడుగుతా, బంక్ ఓనర్ని అడుగుతా. గట్లా రాదానికి మేము కూడా గవర్నమెంట్ ఎందుకు అడుగుతాం, నిన్నే అడుగుతాం. ఇగో గట్లా కాదక్క, మీ అందరు టికెట్ కొట్టపోయింది అనుకో, చెకింగ్ వస్తే నా జాబ్ పోద్ది. ఇగో గయాన్ని చెప్పకు, ఆధార్ కార్డు తోటి 0 టికెట్ కొట్టుకో. చెక్కింగ్ వచ్చిందనుకో వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం. అంతే, మేము మాట్లాడుకుంటాం. ఇది నమ్మ జీవితం. ఈ ఆడోళ్ళతోటి ఇదే రచ్చా. ఫ్రీ బస్ ఉంటే మొగలకు సీట్ దొరకనియకుండా చేసేది, ఫ్రీ తీసేసుడితో మాట్లాడనేయకుండా చేస్తాళ్ళు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.